వీరు ఆదినారాయణ, అరుణకుమారి. వీరు పులికొండ చీమకుర్తి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. అయినా కూడా వారికి గర్భఫలం రాలేదు. రానప్పుడు వారు చాలా హాస్పిటల్స్కి తిరిగారు, చాలా లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా పుట్టరు పిల్లలని చెప్పేసేవారు. తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల ఆ గర్భఫలం పొందుకోలేకపోయింది. అప్పుడు వారి తల్లి అంటే వారి అత్తయ్య గారు అంటే ఆదినారాయణ వారి తల్లి గారు ఈ తైలాభిషేకం గురించి తెలుసుకొని ఎవరో వారి ఊర్లో ఒక ఆమె చెప్తే విని వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో వారి కుమారుడు విషయమై ప్రార్థన చేయించి ఆ ఫలం తీసుకెళ్ళి వారికి ఇచ్చినప్పుడు తను ఏ నెల అయితే తిన్నదో ఆ తర్వాత నెలే దేవుడు కార్యం చేశారు. తను కన్సీవ్ అయింది, చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్ని హాస్పిటల్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా పిల్లలు పుట్టరు అని చెప్పిన సమస్య నుంచి దేవుడు విడుదలనిచ్చి గర్భఫలం ఇచ్చి కుమార్తెనిచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.